అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్యకర్తలపై జరుగుతున్నటువంటి దాడులు, అన్యాయం గురవుతున్నటువంటి కార్యకర్తలు అయితే అసలు ఏం జరుగుతున్నటువంటి అంశం మీద వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిజిటల్ బుక్ డీబీ బుక్ తీసుకొచ్చింది. అసలు ఆ డీబీ బుక్ ఏం చేయబోతుంది, అసలు అందులో ఏంటి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే నంద్యాల జిల్లా అధ్యక్షులు కార్సాని రాంభూపాల్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంటి డిజిటల్ బుక్? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఈ తెలుగుదేశం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మొత్తం అంతా కూడా చాలా మందిని అన్యాయం చేయడం జరిగింది. చాలా మంది కార్యకర్తలకు సంబంధం లేకపోయినా కూడా వాళ్ళని అన్యాయం చేసి, ఇప్పుడు మనం మీదివేముల విలేజ్ చూసుకుంటే ఒక అతను అనవసరంగా చంపడం జరిగింది. అంటే అతనికి రాజకీయం సంబంధం లేదు, ఏం లేదు, కేవలం వైఎస్ఆర్సీపీ సింప్రజైజర్ తప్ప అటువంటి వాళ్ళని అంటే రాత్రిపూట చంపడం జరిగింది. మళ్ళీ ఈ వండుట్ల రవి అనే అతన్ని కూడా ఎలక్షన్లు అయిపోయినా కూడా అతని కాళ్ళు చేతులు కూడా చాలా దెబ్బలు తగిన, కాళ్ళు ఇరిగిపోవడం జరిగింది. ఇంకా కొన్నిసార్లు మొత్తం అంతా కూడా ఇళ్ళ మీదకి పోయి కొట్టడము, ఇప్పుడు ఎంగన్న హుసేనాపురం అయితేనేమి, ఇంకా కొన్నిసార్లు కేసులు తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళు ఉన్నాయి కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేయకుండా వైఎస్ఆర్సీపీల మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇంకా ఏదో వాట్సాప్లలో ఫేస్బుక్లో ఏదైనా పోస్టులు పెడితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లకు పోయి బెదిరించే పరిస్థితి. తెలుగుదేశం వాళ్ళు ఏం తిట్టి మాట్లాడినాయని కూడా వాళ్ళ మీద కేసులు లేని. అంటే తెలుగుదేశం వాళ్ళకు ఒక చట్టం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఒక చట్టం. పోలీసు వాళ్ళు కూడా ఒకటే ఆలోచన చేయాలి. వాళ్ళు మాట్లాడే మాటలకు మేము కంప్లైంట్ ఇస్తే మాత్రం దాని మీద నో యాక్షన్. ఏదైనా పాపం సినిమాలో డైలాగులు వాడినా కూడా రపరప అనే కూడా తీసుకుపోయి స్టేషన్లో పెట్టి కొట్టి ఇంకా అన్ని విధాల ఇట్లా బెదిరింపు ఇంకా అన్ని ఇంకొక అవన్నీ కూడా కార్యకర్తలను అన్యాయం చేయడం జరుగుతుంది. కేసులు పెడితే వాళ్ళ మీద కౌంటర్ అంటే 2 కేసులు ఉంటే ఒక కేసును ఒక కేసును ఫాల్స్ చేస్తున్నారు, ఒక కేసు ఏదైతే తెలుగుదేశం కేసులు వాళ్ళు ఇచ్చిన కేసులు చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ ఇచ్చిన కేసులను రెఫర్ చేస్తున్నారు. అంటే ఎస్సీ కేసు మనం పాలకొల్లు విలేజ్లో చూసుకుంటే ఎస్సీ కేసు 2 కేసులు ఉన్నప్పుడు ఒకరి మీదనే కేసు పెట్టి ఒక కేసు ఫాల్స్ చేయడం అనేది, అది కూడా ఇంతవరకు చెప్పకుండా మేము కేసు ఫాల్స్ చేసినామని చెప్పాం. అంటే మనం ఇమ్మీడియట్గా ఫాల్స్ చేస్తే కోర్టుకు పోతామనే ఉద్దేశంతోనే డిలే చేసి ఇచ్చినారు మేము కేసు ఫాల్స్. ఎట్టయినా కూడా ఖచ్చితంగా కోర్టుకు పోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే ఎట్లా దౌర్జన్యం చేయాలని చేసి చూపించడం జరుగుతుంది. అంటే అందరూ కూడా కార్యకర్తలు నష్టపోయిన వాళ్ళకి అందరికీ కూడా పాపం వాళ్ళు ఏ విధంగా నష్టపోయినారు ఏం కథ అనేది జ్ఞాపకం ఉండే విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ పెట్టి దీంట్లో అంటే జరిగిన దాన్ని అంటే మర్చిపోకుండా ఉండడానికి మళ్ళీ రేపు అధికారం వచ్చిన తర్వాత ఏ ఆఫీసర్ ఓవర్ యాక్షన్ చేసినాడు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికే ఈ డిజిటల్ బుక్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి ఇష్టానుసారంగా దౌర్జన్యం చేసి టీడీపీ కార్యకర్తలను ఊచకోత కోసారు కాబట్టి రెడ్ బుక్ పెట్టుకున్నాం, అందులో భాగంగానే రివెంజ్ తీసుకుంటున్నాం అనేసి లోకేష్ ప్రకటించాడు. మరి రివెంజ్ పాలిటిక్స్ ఫుల్ స్టాప్ పెట్టకుండా ఈ డిజిటల్ బుక్ పెట్టి మరి కక్ష రాజకీయాలకి తెరదీశారు వైసీపీ. అంటే ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, ఏదో ఒక ఇన్సిడెంట్ 2 ఇన్సిడెంట్లు చూసుకొని లోకేష్ బాబు మాట్లాడడం చాలా తప్పు. పాణ్యం నియోజకవర్గంలో ఒక పెసరావి విలేజ్ తప్ప అది కూడా వ్యక్తిగతంగా వాళ్ళకు మొదటి నుంచి ఫ్యాక్షన్ ఉంది. వాళ్ళందరూ కూడా ఆయన ఏ పార్టీలో ఉంటే అంతకుముందు ఒక పార్టీ, అంతకుముందు 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ, 2014 నుంచి తెలుగుదేశం పార్టీ, తర్వాత మళ్ళా అయిపోయిన తర్వాత మళ్ళా వచ్చి పార్టీలోకి వస్తామని ఎవరు ఒప్పుకోలేదు వద్దని. ఆ ఊళ్ళో ఉండే కక్షలు అంతకుముందు అతను చేసిన మర్డర్లు అవన్నీ ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి మా కార్యకర్తలకు అన్యాయం జరిగిందంటే అంతకుముందు అతని చేతిలో చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచన చేయరు ఎవరైనా, ఏమైనా ఇంకొకరైనా కూడా.
ఫ్యాక్షన్ విలేజ్ ఉన్నప్పుడు ఫ్యాక్షన్లకు పార్టీలకు సంబంధం ఏముంది? ఏం సంబంధం? ఇప్పుడు కొన్ని విలేజ్లు ఉన్నాయి. ఇప్పుడు మీది వేమల విలేజ్ ఉంది, ఏం ఫ్యాక్షన్ ఉంది? ఏం లేదు. కేవలం తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అనే అతని పాపం అన్యాయం. వాడేదో పార్టీ కోసం అంత ఏందో పని చేసేటోని సంబంధం లేని తీసుకుపోయి వాడిని అనవసరంగా చంపారు. ఒండుట్ల రవి అనేటువంటి వాడికి ఏం ఫ్యాక్షన్ లేదు, వాడిని తీసుకొచ్చి కొట్టినారు. అంటే ప్రజలను భయభ్రాంతులు చేయాలి. ఇటువంటివి మాత్రం సహించే ప్రసక్తి. ఇప్పుడు ఫ్యాక్షన్ ఉండి జరుగుతుంది అది వేరు, కానీ ఫ్యాక్షన్ లేకుండా మేము వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొడతాం బెదిరిస్తామని అంటే ఇప్పుడు హుషేనాపురంలో ఏం ఫ్యాక్షన్ ఉంది? ఆ వెంగన్నను అతన్ని కొట్టాల్సిన అవసరం వచ్చింది అంటే కేవలం బెదిరించుకోవడానికి. ఇప్పుడు వాళ్ళందరూ తెలుసుకోవాలి, మనం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని నాలిక కోసామని కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు మనం ఏం చేయలేదు. ఈ మామూలే రొటీన్ లేదు, దీని గురించి పెద్దగా మాట్లాడేంత మాత్రాన వాళ్ళు వచ్చి మాట్లాడేది. కానీ ఈరోజు ఏం మాట్లాడకపోయినా కూడా కేసులు పెట్టి పోలీసే బెదిరించే పరిస్థితి. ఆ రోజు కనీసం పోలీస్ స్టేషన్ కానీ లేకుంటే అతనికి ఫోన్ చేయడం కానీ ఇంకొకటి కానీ ఏ రోజు కూడా మాట్లాడకూడదు. అంటే ఆ రోజు పరిస్థితికి ఈ రోజు పరిస్థితి ఒక్కసారి చూడమని చెప్పండి. అంటే ఆ రోజు చేతకాక కాదు, ఇది ప్రజాస్వామ్యంలో తెలనోడు ఏదన్నా మాట్లాడతారో దాని గురించి అంత పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదనుకోండి. వాళ్ళు వచ్చి నాలుక కోసేది ఏంది, వాళ్ళు మన దగ్గర రావడానికే భయపడే పరిస్థితి, వాడు వచ్చి మనల్ని చేసేదేమో. మనం ఆ ఉద్దేశంతోనే కానీ వీళ్ళు వాట్సాప్లో ఎవరెవరు మాట్లాడినదాన్ని తీసుకొని పోలీసు వాళ్ళు బెదిరించి కేసులు పెడదాం. ప్రతి పోలీస్ స్టేషన్లో ఎస్ఐలను సిఐలను కోరేది ఒకటే, మీరు ఇదే రాజ్యం కంటిన్యూ కాదు. మీరు రెడ్ బుక్ రాజ్యాంగంలో మీరు సోషల్ మీడియా వాళ్ళను వచ్చి పోస్టులు పెట్టకూడదంటే మీరు ఈ ప్రజాస్వామ్యంలో నా వాక్ స్వాతంత్రము నాకుండే స్వేచ్ఛను మీరెవరు హరించడానికి? నేను ఒకటి ఏదన్నా ఇబ్బంది ఉండేదాన్ని మాట్లాడాల్సిందే తప్ప తెలుగుదేశంలో మాట్లాడేదానికి కౌంటర్ సమాధానం ఇస్తే వీళ్ళు పోలీసు వాళ్ళు పిలిచి మీరు సోషల్ మీడియాలో మీ మీద కేసు పెడతామంటే ఎంతవరకు ధర్మం అది? చెప్పప్పుడు మీకు చేతనైతే పోలీస్ అధికారులు అందరినీ కూడా కోరేది ఒకటే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోకుండా కనీసం మందలించలేని కూడా పరిస్థితులు ఉన్నారు కదా, అది మీరు మందలించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడినాడు, సైకో ఇష్టం వచ్చిన సైకో తాగి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాడు. అట్లా దాని మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? ముందు అసెంబ్లీ స్పీకర్ ఏం యాక్షన్ తీసుకుంటాడో చెప్పమని చెప్పాలి. తాగి వచ్చి అట్లా మాట్లాడినప్పుడు కనీసం చిరంజీవిని మాట్లాడినారు, పవన్ కళ్యాణ్ అన్నే ఉన్నాడు, సొంతం అన్నను. అంటే నువ్వు అధికారం కోసం మీ అన్నం తిట్టినా కూడా ఊరుకుంటావా పవన్ కళ్యాణ్? అది ఒకసారి నువ్వు ఆలోచించు. అధికారం కోసం సొంత వాళ్ళని తిట్టనే కూడా ఊరుకుండే మనస్తత్వం నీకుండే. థ్యాంక్స్ పవన్ కళ్యాణ్ గారు, అంతకంటే ఇంకా మనం ఏం చెప్పేది ఏమి ఉండదు. మీ చిరంజీవిని అంత మాట్లాడితే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయినావంటే ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి ఉంది. నువ్వు ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఒకసారి ఆలోచించుకోమని చెప్తాను. పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ని అందరినీ కూడా అంటే సొంత అన్నను కూడా మాట్లాడినా కూడా ఏం లేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉండంటే మీ కార్యకర్తలకు ఏం జరిగినా కూడా ఇదే పరిస్థితి. ఒకసారి జనసేన కార్యకర్తలారా నాయకులారా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, మీ పరిస్థితి కూడా ఇంతే. ఒక్కసారి మొత్తం చంద్రబాబు నాయుడికి మొత్తం పవన్ కళ్యాణ్ అమ్మడపోయినాడు, మిమ్మల్ని కూడా అమ్మేస్తాడు, మొత్తము పార్టీని అమ్మేసినాడు, మిమ్మల్ని కూడా అమ్మేస్తాడు. చూసుకొని జాగ్రత్తగా ఇప్పటికైనా జాగ్రత్త మేల్కొండని జనసేన నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మనం పవన్ కళ్యాణ్ విమర్శించాలని కానీ ఏం కాలేదు, కానీ చిరంజీవి మీద అంతో ఎంతో మేమందరం కాంగ్రెస్లో కలిసి ఉన్నాం కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో మాతో కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాడు కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ మెంబర్ అయి మంత్రి అయినాడు కాబట్టి ఆ ప్రేమతో ఆయన మాట్లాడినందుకు నువ్వేం మాట్లాడలేకపోయినా అనే బాధతోనే నీ మీద మాట్లాడతాను తప్ప మాకు మీ వ్యక్తిగత విషయంలో కానీ మీ దాంట్లో మాకు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అసెంబ్లీలో నువ్వు ఉండి మాట్లాడలేకపోయినందుకే బాధతో నేను మాట్లాడడం తప్ప మాకు మిమ్మల్ని విమర్శించాలనేది ఏమాత్రం లేదు. మిమ్మల్ని అదే మీరు ఇట్నే ఉండాలని కూడా కోరుకుంటున్నాము. అంటే జిల్లాలో మనం ఎప్పుడు చూడని విధంగా ఉల్లిగడ్డలు హంద్రీక కాలువలో పారేసేటువంటి పరిస్థితిని ఎప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడుకు రైతుల మీద ప్రేమ ఉంటే, తెలుగుదేశం నాయకులకు ప్రేమ ఉంటే మాట్లాడతారు. వాళ్ళకి ఏం ప్రేమ ఉందని మాట్లాడతారు?
ఒకటి వాళ్ళని స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నాను, మా ప్రభుత్వంలో మీరు రేట్లు ఇవ్వలేరు రైట్, ఓకే, మేము రేట్ ఇచ్చినామో లేదో ప్రజలు లేకపోదాం, రైతుల దగ్గరికి పోదాం, మీరు ఎవరు వస్తారో రండి, మేము వస్తాం, రైతులను అడుగుదాం. ఎవరి ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు రైతులకు ఏ దానికి గిట్టుబాటు ధర ఇచ్చినాం, ఏ దానికి ఇవ్వలేదు, రైతులకు ఏం అన్యాయం చేసాము మీరు చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. మీరు ఎక్కడొచ్చి ధర్నాలు చేసినారు రైతులకు గిట్టుబాటు ధర లేదని? ఇప్పుడు మన ఏ నియోజకవర్గం ఆ నాయకులు ఎవరన్నా ఇప్పుడు వచ్చి ఏమన్నా వచ్చి ఎక్కడన్నా రైతులకు గిట్టుబాటు ధర లేదని చేసినారా? ఎక్కడ ఏం లేదే. ఎక్కడన్నా చేసింటే రైట్, ఓకే, మాట్లాడచ్చు. ఊరికే మాట్లాడితే మీడియా మా చేతిలో ఉంది, మేము ఏం చెప్పినా రాసి ఈనాడు పేపర్ ఉంది, ఈనాడు టీవీ ఉంది, ఆంధ్రజ్యోతి పేపర్ ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, ఇంకా కొన్ని పత్రికలు ఉన్నాయి కాబట్టి మేము చెప్పినట్టు రాసే మీడియా మాకు ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. ప్రజలు లేకపోదాం రండి, మాకు అభ్యంతరం లేదు. వైసీపీ నాయకులు కూడా కేవలం మీడియా ముందు మాట్లాడుతున్నారు తప్ప ఎందుకు మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు మాట్లాడలేదు? ఇప్పుడు అసెంబ్లీలో మా వాళ్ళను మాట్లాడిచ్చే పరిస్థితులు అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు అందరూ కూడా విలేకరులు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా హోదా వద్దు, వైఎస్ఆర్సీపీకి అది ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వండి మాట్లాడడానికి అవకాశం. ఇప్పుడు మీలో ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ, 11 మంది ఉన్నారు. 11 మందికి మీరేమంటారు? 175 మందిలో మీరు 11 మందికి మీకు ఆ టైం ఇస్తాము. అది కాదు, నీ దగ్గర అందరు కూడా ఉంటే వాళ్ళందరూ 164 మంది మిమ్మల్ని పొగిడే వాళ్ళే, మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కానీ మీరు చేసే తప్పులు ఎత్తి చూపించేది ఒక వైఎస్ఆర్సీపీ. ఎవరికైనా అని కూడా ప్రతిపక్షం అనేది ఉండాలనేది కోరుకునేది ఎందుకు? ప్రజల పక్షాన పోరాడడానికి. నీ ఎమ్మటి ఉండేటం 164 మంది మీరు తప్పు చేసినా రైట్ చేసినా అదే కరెక్ట్ అని మాట్లాడే వాళ్ళే మీ వాళ్ళంతా. ఇక్కడ మాట్లాడడానికి నీకు టైం ప్రతిపక్ష హోదా ఇంత టైం కేటాయించు. నువ్వు అది ఇచ్చేస్తే ఎందుకు అసెంబ్లీకి రారనేది నువ్వు సామెత ఎట్లా ఉంటుంది అంటే, నువ్వు భయపడకు, నా పక్కన వచ్చి నువ్వు అనుకో, నా ఇంటికాడ నువ్వు కాయలు అని అంటే చంద్రబాబు నాయుడు. నీకు ధైర్యం ఉంటే మా నాయకుడికి ప్రతిపక్ష నాయకుడు హోదా వద్దులే, పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చా అంతే. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు చాలా మంచి పని చేస్తున్నారు. ఆ మంచి పని చేసేదానికి మేము కూడా మా వాళ్ళు కూడా వచ్చి పొగుడతారు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి. మీ పార్టీ ఎమ్మెల్యేలు పోవడం లేదు కాబట్టి ప్రతిపక్ష పాత్ర కూడా అక్కడ ఉన్నట్టు 164 మంది ఎమ్మెల్యేలు మంత్రులను ప్రశ్నిస్తున్నారు కదా, తప్పు చేస్తే అదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది కదా. ఏమని అంటే జగన్మోహన్ రెడ్డి చిరంజీవికి ఇంటర్వ్యూ లేదు, ఇదో సైకో, ఈ మాటలు మాట్లాడడానికే మీకు ధైర్యం ఉంటే ఈ రేపు మొత్తం అంతా కూడా ఏ ఎమ్మెల్యే ధైర్యం చేసి ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర లేదు, టమోటా పండ్లకు గిట్టుబాటు ధర లేదు, యూరియా దొరకలేదని ధైర్యంగా మాట్లాడే ఎమ్మెల్యే ఒకరు చూపించమని చెప్పండి అసెంబ్లీలో. అది చేతగాక మనుషులను మభ్యపెట్టడానికి మాటలు మాట్లాడితే ఎట్లా చెప్పండి? జగన్ సైకో, జగన్ అన్యాయం చేసినాడు, ఏం అన్యాయం చేసినాడని ముందు చెప్పాలి కదా. మొత్తం అవన్నీ ఈ కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మీకు చేతనైతే ఈ రాష్ట్రంలో ఉండే రైతులకు అందరికి కూడా గిట్టుబాటు ధర కల్పించండి, రైతులకు మందులు దొరికేటట్టు చేయండి. ఈ మాటలు మభ్యపెట్టే మాటలు వద్దు. మీరేదో చెప్తున్నారు, మేము చాలా చేస్తున్నాం. గౌరీ చరిత గారు ఇండస్ట్రీలు వస్తున్నాయి మాకు మొత్తం ఓరకల్లోనే. అమ్మ గౌరీ చరితమ్మ గారు, మీరు జయరాజ్ పాత్ ఎవరి నుంచి వచ్చింది ఒకసారి ఆలోచించమ్మా. మీరు ఊరికి ఏదో చంద్రబాబు నాయుడు టెంకాయ కొడితే దాన్ని మొత్తం ల్యాండ్ ఇప్పించి అన్నీ ఇప్పించి సబ్స్టేషన్లు కట్టించేసి మొత్తం ఫ్యాక్టరీ రన్నింగ్ లేనికి తీసుకొని వచ్చిన పరిస్థితి ఎవరిది అనేది ఒకసారి ఆలోచించు. 2029 అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు మీరు నేర్పిన విద్యనే అదే కంటిన్యూ అవుతుందమ్మా. రాజకీయాలలో ఎప్పుడు కూడా కక్ష సాధింపు ఇట్లా ఉద్యోగస్తుల మీద ఒకరి మీద వాళ్ళ మీద వాళ్ళని తీసేస్తాం, వాళ్ళు ఉండకూడదు వీళ్ళు ఉండకూడదు అంటే మాత్రం ఈ రాజకీయాలలో ఛానళ్ళు ఉండడం కష్టం అయిపోతుంది. ఎవరి కాలం ఎవరికి ఎప్పుడు ఒకటే విధంగా ఉండదు. ఒకసారి అధికారం రావచ్చు, ఒకసారి అధికారం పోవచ్చు, కానీ అధికారం ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, రేపు పొద్దున మన కార్యకర్తలకు మనకు ఏ విధంగా అన్యాయం జరగకుండా అది చూసుకోవాల్సిందే తప్ప
మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మేము వాళ్ళని పెరుకుతాం వీళ్ళని పెరుకుతాం అంటే రైట్. ఈరోజు మీ అధికారం ఉందని రేపు పొద్దున అధికారం వచ్చి అదే సీన్ రిపీట్ అవుతుంది. కక్ష రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టండి, అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు కాకుండా ప్రజా సమస్యలు మాట్లాడండి అనేసి కాడసాని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్, హుస్సేన్ నాటివ్, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.